హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్. 'బిగ్ బాస్' సీజన్ 9 ఫస్ట్ లాంచ్ ఎపిసోడ్ రివ్యూకి స్వాగతం. ఇది మనం ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ జరిగిన పాజిటివ్స్, నెగెటివ్స్ ఇవి మాత్రమే చూసుకుందాం. అదే రివ్యూ. సో 'బిగ్ బాస్' చేస్తున్న ఓవర్ యాక్షన్ కంటెస్టెంట్స్ విషయంలో ఒకళ్ళిద్దరితో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కామర్స్ ఆఫ్‌కోర్స్ నాగార్జున ఇంటి నుంచి బయటకు వచ్చేసాక హౌస్ టూర్ అయ్యాక ఆ తర్వాత బయటకు వచ్చేసాక కామనర్స్ అక్కడే ఉన్నారు. కామనర్స్తో హాయ్ అన్నారు. ఒక్కొక్క లైన్ మాట్లాడిచ్చారు. అందరూ మేము మీ ఫ్యాన్స్ సార్ అవన్నీ అన్నారు. మిమ్మల్ని చూస్తాం అనుకోలేదు. అది కామన్ లైన్ అందరు ఉండేది. అందరు చెప్పారు. సో ఆ తర్వాత మనం ఒక ఏవి చూద్దాం, ఎలా అయింది అగ్ని పరీక్ష అని. ఆ అగ్ని పరీక్ష సరిగ్గా చేసి ఉండొచ్చు. పైగా శ్రీజాన్ని హైలైట్ చేయలేదు. కొన్ని మెయిన్ విషయాలు హైలైట్ చేయలేదు. మెయిన్ గొడవలు ఏం హైలైట్ చేయలేదు. ఊరికే కాస్త బోరింగ్. అది నాకు తెలిసి అగ్ని పరీక్ష టీం మాత్రం వేరే లెవెల్ ఎడిటర్స్ని పెట్టినట్టున్నారు. లేదా ఒకరికో ఇద్దరికో ఇచ్చేస్తుంటారు, వాళ్ళు చచ్చుంటారు ఇంత పెద్ద ఎడిటింగ్ చేయడానికి. ఒక మంచి టీం పెట్టుకోలేకపోయారు దానికి, అగ్ని పరీక్ష దానికి. సో హోప్ఫుల్లీ అది అవ్వకుండా ఉంటే బాగుండు నెక్స్ట్ టైం నుంచి. ఒకవేళ నెక్స్ట్ టైం కూడా అగ్ని పరీక్ష అనేది కాన్సెప్ట్ ఉంటే దాన్ని బెటర్ చేస్తే బాగుండు అనేది అభిప్రాయం. సో ఫస్ట్ కంటెస్టెంట్స్ని పిలిచారు. ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్నే పిలిచారు. ఎవరు? తనూజ గారు. తెలుగు సీరియల్స్లో చేసే ఆవిడ, కన్నడ ఆవిడ. సో ఆవిడతో డాన్స్ వీడియో ఫస్ట్ డాన్స్తో వచ్చారు. తర్వాత నీ గురించి 9 వర్డ్స్ చెప్పండి అంటే ఫ్యామిలీ గర్ల్, మూడీ, క్రేజీ, బ్యూటిఫుల్, కుకింగు అది కూడా నేర్చుకున్నాను. అంత పెద్ద రాదు కుకింగ్, అంటే కుకింగ్ కాదు, ఇప్పుడు నేర్చుకున్నాను. ఏదో మన స్టార్ మాలోనే ఒక ప్రోగ్రామ్ అయింది వంటలది, జాతిరత్నాలని, దాంట్లో ఉన్నాను, కొంచెం నేర్చుకున్నాను, చేయగలచ్చు. తర్వాత ఇన్నోసెన్స్, డిటర్మినేషన్, ఓవర్ థింకర్, సెన్సిటివ్, ఇవి చెప్పారు. 9 ఫుల్ ప్రమోషన్ 9 అని. అది తుస్సు అవ్వకుండా ఉంటే చాలు. అయ్యేటట్టే ఉందేమో తెలియదు, చూద్దాం. ప్రస్తుతానికైతే లైట్గా మధ్యలో లెవెల్లో ఫస్ట్ ఎపిసోడ్. సో మీకేమనిపించింది చెప్పండి. తర్వాత తనూజ గారేమో మీరు చాలా మటన్ ప్రియులని విన్నాను, మటన్ బిర్యానీ మీకోసం చేసుకుని వచ్చాను, తినండి అని చెప్పింది. నేను తర్వాత తింటానులే అన్నారు. టేస్ట్ కూడా చూడలేదు, అంటే మోస్ట్లీ ఆయనకి తినాలని లేదు మోస్ట్లీ. సో ఇక మీరు లోపలికి వెళ్ళే ముందు తనూజ గారిని అడిగారు, మీరు లోపలికి వెళ్ళే ముందు ఎవరు మీకు ఆ కామనర్స్లో ఎవరు పోటీ? నా పోటీ ఏం లేదు, చూసుకుందాం లోపలికి అని, ఎవరు లేరు అని చెప్పింది. అక్కడ కాన్ఫిడెన్స్ అనిపించింది. మరి ఎక్కడో ఇన్నోసెంటో తెలియదు మరి. సో అది కూడా పట్టినట్టు చెప్పింది ఇవన్నీ ఆ 9 క్వాలిటీస్. మీకేమనిపిస్తుందో ఆ 9 క్వాలిటీస్లో తనుజ గారు ఏమి అయి ఉంటారు, ఏది డామినేటింగ్ ఉంటుంది అని మీరు చెప్పండి. నాకు తెలిసి ఇవి ఫస్ట్ పిలవటం తను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రోడక్ట్. సో అందుకని ఎక్కువ ఎగ్జైట్ ఏమో నాగార్జున చూస్తే. నేనేంటి, ఎవరైనా ఆడపిల్లలు ఎగిరి గంతేస్తారు కదా అనుకున్నా. సో మీరేమనుకుంటారు తనుజ గురించి? టాప్ 5లో ఉంటుందో లేదో కమెంట్ చేయండి, ఎక్కడి వరకు ఉండొచ్చు. తర్వాత ఫ్లోరా సైని డాన్స్ ప్లస్ ఏవి, కొంచెం ఆవిడ చాలా డాన్స్ వచ్చు, ప్లస్ ఏవి కూడా కొంచెం స్టోరీ ఉంది బయట. బ్రేకప్ తర్వాత ఎక్స్ట్రీమ్ వైలెన్సు, చాలా తను ప్రేమించిన వాడు చాలా టార్చర్ పెట్టి దాన్ని ఫోటోలు కూడా వేశారు తను ఆవిడది, న్యూస్ పేపర్ క్లిప్పింగ్లు, మొహం అంతా పాడైపోయి అట్లా చేశారు. సో ఒంటరితనంతో ఉండి అట్లాంటి ఇది ఉన్నప్పుడు తనకి ఆపర్చునిటీ వచ్చింది. చూసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. దాన్ని సినిమా పేరేమో ఆశ అని పెట్టారంట తనకి తెలియకుండా. సో నాకు అంత పెద్ద పోటీ ఇస్తుంది అనేం అనిపించట్లేదు. కొంచెం పైగా హిందీ ఆవిడ కాబట్టి కొంచెం మాటలు వస్తేనే తొత్తుపాటుతనం ఈజీగా వచ్చేస్తుంది, కొంచెం ఈజీగా ఎఫెక్ట్ అయిపోతారు. దానికి ఎగ్జాంపుల్ చెప్తా. 1-2 నిమిషాల్లో వాళ్ళకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువే ఉంటుంది. పైగా పడిన తర్వాత ఇప్పుడు తను ఒక్కళ్ళే ఉండిపోయినప్పుడు, ఒంటరితనం ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇది చెయ్యి అంటే ఎవరికి నచ్చదు. అదే అయ్యి ఉంటుంది దాంట్లో అని అదే అవుతుంది దాంట్లో అనిపిస్తుంది. ఎవరైనా ఏమైనా చెప్తే ఈ పని చెయ్యి అంటే తను చేయరు అని అనిపిస్తుంది. అట్లీస్ట్ కొన్ని రోజులు కాకపోయినా తర్వాత అంతా అంటుంది అనేది కొంచెం అనిపిస్తుంది నాకు. తను బట్టి ఐ కెన్ బీ రాంగ్. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఆర్మీ పవన్ నెక్స్ట్. ఆడియన్స్ ఓట్ చేశారు అని చెప్పారు. బాగానే ఉంది, యాక్చువల్గానే బాగానే ఉంది అతను ఇది ఓటింగు. కాబట్టి ఓకే, ఇది కన్సిడరబుల్.
కన్సిడర్ చేయొచ్చు, కరెక్ట్గానే చేశారు అని. సో పవన్ లోపలికి వెళ్ళిపోయాము. పవన్ అడిగారు, ఏంటి మొత్తానికి నేను సాధించాను సార్ అన్నాడు. సరే సాధించావు, వెరీ గుడ్. ఇప్పుడు ఒకవేళ ఇంతమందిలో కామనర్స్లో ఒకరిని తీసుకెళ్ళాలంటే ఎవరిని తీసుకెళ్తాం అంటే ప్రియా అని చెప్పారు. సరే చూద్దాం ఏమవుతుందో, వస్తుందో లేదో తర్వాత చూద్దాం అని చెప్పి నాగార్జున గారు లోపలికి పంపించారు. తను వచ్చేసాక పవన్, నాగార్జున గారేమో మళ్ళీ టీవీ స్క్రీన్లో వచ్చి, చూడండి ఆయన, కామనర్ ఎంట్రీ అయిన ప్రతిసారి నేను వస్తాను స్క్రీన్లోకి, రెడీగా ఉండండి. ఏంటంటే మీ అందరికీ ఒక్కొక్క టాస్క్ ఇస్తా. ఆ ఫస్ట్ టాస్క్ ఏంటంటే వాళ్ళిద్దరిలో తనూజ తర్వాత ఫ్లోరా సైనీలో ఎవరు బాత్రూమ్ క్లీనింగ్ చేయాలి ఒకళ్ళు అంటే, ప్లీజ్ ప్లీజ్ సైని, వెంటనే ఫ్లోరా సైని, ప్లీజ్ నాకు చెప్పొద్దు ఆ పని, ప్లీజ్ 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 అని చెప్పినట్టు చెప్పింది. తన మీద పడిపోతుంది. ఇంకా లేదు. అప్పుడు పవన్ అన్నాడు, లేదు ఆయన అది కాదు, కాదు నేను తనకే ఇస్తాను బాత్రూమ్ క్లీనింగ్. తనుజ గారు అన్నది అంతే, నార్మల్గా ఉంది అంతే. అప్పుడు పవన్ అన్నాడు, గేమ్ స్టార్ట్ చేసేసాడు. ఫ్లోరా సైనిని పెట్టేసి అందరూ ఆటలాడాలి అనేది చెప్పేసి, అందరికీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేయను అదంటే కుదరదు కాబట్టి చేయాల్సిందే. చేస్తాను కానీ ఇప్పుడు చేయను అన్నట్టుగా అంది. ఇప్పుడు చేయడానికి అట్లా ఏం పర్వాలేదు, ఇప్పుడే మీరే నేర్చుకొని దీని బయట ఆ ఫియర్ నుంచి బయటకు వచ్చేసేయండి అని చెప్పాడు. ఇక్కడ నాగార్జున గారు పుల్లబెట్టేశారు సైనికి పవన్కి. ఏంటి చూసావా తన ఆట, అర్థమైంది ఆయన ఆట, తర్వాత సైని అయినా నేను చూసుకుంటాను నేను తర్వాత అని. వాళ్ళిద్దరికీ గొడవ ఉండొచ్చు, ఆవిడ ఊరికే వదిలే టైపు కాదు అని నాకు అనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ రాసుకొని పెట్టుకోండి ఒకటి. తర్వాత ఇమాన్యుయల్ ఏవి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటట్టుగా ఉన్నారు. ఆయన తెలిసిందే చదువు అంత పెద్ద రాలేదు కాబట్టి హెల్ప్ చేయాలని దాంట్లో ఉన్నప్పుడు నేనే రైటింగ్ రాసుకోవాలి అని అర్థమైంది తనకి. రైటర్ అయ్యాడు, స్కిట్లు చేశాడు, ఇప్పుడు బాగా సెటిల్ అయ్యారు. అట్లాంటప్పుడు తన్ని బిగ్ బాస్ హౌస్ ఛాన్స్ వస్తే నేను ఎందుకు వదులుకట్టానని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత తనలో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూపిస్తే బాగుండు. ఏంటంటే ఆడపిల్లలాగా పాడటం, అది ఇంట్లో కూడా పాడాలి, కొన్ని రావాలి అని నా ఫీలింగు. ఫుటేజ్కి బాగుంటుంది అని నా ఫీలింగ్. సో అమ్మ అమ్మ అనే సాంగ్ని మిమిక్రీ చేస్తూ అబ్బాయిలాగా అమ్మాయిలాగా పాడాడు. తర్వాత చిరంజీవిలాగా ఇమిటేషన్ చేశారు, విజయ్ దేవరకొండలాగా ఇమిటేట్ చేశారు. సో తన స్కిల్స్ని చూపించుకున్నాడు, బాగా చేశారు. మిమిక్రీ కూడా, ఫీమేల్ సాంగ్ ఫీమేల్ వాయిస్లో పాడటం కూడా, రెండు బాగా చేశారు. తర్వాత మీ కాంపిటీషన్ కామనర్స్లో ఎవరు అంటే దమ్ము శ్రీజ, హరీష్ గారు అని అనుకున్నారు. తర్వాత హౌస్లోకి వెళ్ళారు. హౌస్లోకి వెళ్ళాక ఇలాంటి ఇల్లు కట్టాలి, పెద్దగా ఉంది, సూపర్గా ఉంది, స్పేషియస్గా ఉంది అంటే ఇప్పుడు వెంటనే పవన్ ఇవన్నీ ఆర్ట్ డెకరేటర్స్ చేస్తారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ చేస్తారు అంటే వాళ్ళ చేత కొట్టిద్దాం అని చెప్పారు. సో ఆ తర్వాత షష్ఠీ వర్మ డాన్సర్, కొరియోగ్రాఫరు. ఎక్స్పెక్టేషన్ ఈవిడ దగ్గర కొంచెం ఉంది, నాకు పర్వాలేదు. దీనికి చాలా పిచ్ అంట బిగ్ బాస్ అంటే. తర్వాత అందుకనే దొరికిన ఆపర్చునిటీ అని వచ్చేసింది. ఆడపిల్లకి నువ్వు చెప్పే ఒక ధైర్యం, ఒక ఇదేంటి సజెషన్ ఏంటి నాగార్జున గారు ఏం అడిగారని అడిగితే తినేం చెప్పిందంటే, ఈవిడ మాట్లాడే అంతే, ముక్కు సూటిగా మాట్లాడే, నీ స్టాండ్, నీ పైన నువ్వు స్టాండ్ తీసుకో, వేరే వాళ్ళు ఏమనుకుంటారు వద్దు, నీకేమైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడి, అఫ్కోర్స్ నాట్ హర్టింగ్ అదర్స్, అది చెప్పలే, మనం చెప్పుకుంటున్నాం నాట్ హర్టింగ్ అదర్స్ అని. నీ స్టాండ్ నువ్వు తీసుకో, సిచ్యువేషన్ వస్తే స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు అని చెప్పారు. సో ఇదైంది. ఒక డాన్సర్ సెలెక్ట్ చేసుకో అంటే డాన్సర్ కష్టం సార్, ఒకళ్ళు నాకు టఫ్ అంటే శ్రీజ బాగానే. ఒకటేంటి దీనివల్ల ఏం తెలిసిందంటే, మోస్ట్లీ ఒకటి వీళ్ళన్నా చూసుంటారు అగ్ని పరీక్షని, లేదంటే ఎవరో చెప్పుంటారు బ్యాక్ స్టేజ్ ఇట్టా ఉంది దీని పేరు చెప్పండి అని. మోస్ట్లీ సెకండ్దే ఏంటుంది, వాళ్ళు ఎందుకు చూస్తారు, వాళ్ళు చూడలేరుగా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయి ఆ టైంలో. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పటికి 5 కంటెస్టెంట్స్ అయిపోయారు. ఎవరెవరు? తనూజ, ఫ్లోరా సైని, ఆర్మీ పవన్, ఇమాన్యుయల్, షష్ఠీ వర్మ, 5 కంటెస్టెంట్స్. తర్వాత బిందు గారిని పిలిచారు స్టేజ్ మీదకి. హరీష్ గారిని ఆవిడ సెలెక్ట్ చేసింది. హరీష్ గారు లాబీకి ఎత్తారు. ఫేర్ సెలెక్షన్, మళ్ళీ 2 ఫేర్ సెలెక్షన్. ఒకళ్ళు ఓటింగ్ నుంచి ఓకే, హరీష్ ఓకే. మనిషివి కాదు అన్న మనిషితోనే తనే సెలెక్ట్ చేసింది ఇప్పుడు. సో తనకి ఆ ఫైర్ ఉంది, మాట్లాడే గుణం ఉంది, వేరే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే గుణం, తన మాటలతో వేరే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేస్తే అట్లా పెట్టేస్తారు, కూర్చోబెడతారు. సో పర్వాలేదు.
ఇది మోస్ట్లీ ఓవర్ కాన్ఫిడెన్స్కి రిలీజ్ చేయకూడదు అంతే. అప్పుడు హరీష్ గారు టాప్. లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందా అంతే, డబుక్ డబుక్ అని వెళ్ళిపోతారు. అబద్ధం చెప్పలేడు ఇతను అని బిందు మాధవ్ గారు పొగిడారు. తర్వాత మీకెందుకు రావాలనిపించింది నాగార్జున అడిగితే, నేను కేస్ స్టడీ చేశాను బిగ్ బాస్ మీద, ఎలా ఉంటారు జనం, మినీ సొసైటీ బిగ్ బాస్ హౌస్, నేను స్టడీ చేశాను. నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు జనం అని తెలిసింది. బిగ్ బాస్ మీద కూడా కేస్ స్టడీ చేసిన ఒకే ఒక మనిషి మన మాస్క్ మ్యాన్ హరీష్. సో ఎప్పుడు మీకు కోపం ఉందంటగా అంటే, అవును కోపం ఉంది. ఎప్పుడు అంటే, వేరే వాడు మాస్క్ వేసుకుంటే నేను వాడిని తీసేదాకా. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమీ యాక్టివి, ఏం చెప్తివి. తర్వాత అందరినీ వచ్చాడు లోపలికి, సరే వెళ్ళండి చూద్దాం, అదే కదా మాకు కావాల్సింది. అది చేస్తారు లేదు, ఓవర్ చేయకూడదు. ప్లస్ నేనే గొప్ప, నేనే తోపు, ఆల్రెడీ ఆ వైబ్రేషన్ కనిపిస్తోంది, నేనే హౌస్కి రాజు అనేటువంటి వైబు అని కనిపిస్తోంది హరీష్ గారు. అది ఉండకూడదు. సో తర్వాత అందరికి నమస్కారం అని చెప్పాడు అందరికీ. తర్వాత మాట్లాడలేదు, ఏదో సైకిల్ చేశాడు. ఇమాన్యుయల్ వచ్చేసి ఏంటి నో టాక్ అంటే, నో టాక్ ఓన్లీ వార్ ఫైట్ అంటే ఎస్ చూసుకుందాం అని చెప్పి ఇమాన్యుయల్ అన్నాడు. అంత అవసరం లేదు. తర్వాత తనుజ గారు చూస్తే, తనుజ పేర్లు అడుగుతుంటే, తనుజ అంటే నాకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మెమరీస్ ఉన్నాయి నాకు అంటే, ఆవిడకి ఏమనిపిస్తుందట, భయం లేదు. అదే ఫిల్టర్ లేని తన, మరీ ఫిల్టర్ లేని తన. ఆడవాళ్ళతో మాట్లాడేది ఎట్టా జాగ్రత్తగా మాట్లాడాలి. సో అది. తర్వాత మీ టాస్క్ ఇవ్వాలి హరీష్ గారు అంటే, ఎవరిలో చూస్ చేసుకోవాలి, ఎవరెవరిలో ఇల్లు క్లీనింగ్ ఫర్ 1 వీక్. ఇమాన్యువల్కి ఇచ్చాడు, ఇల్లు క్లీనింగ్ మొత్తం నువ్వే చేయాలి, ఓడటం మెయిన్ జాబ్. తర్వాత ఇంకోటి ప్రాబ్లం నాకేమనిపించిందంటే, అందరికీ వచ్చే వాళ్ళందరికీ యూ కెన్ కాల్ మీ ఎనీథింగ్, నా పేరు హరిత హరీష్ మాస్క్ మ్యాన్, యూ కెన్ కాల్ మీ ఎనీథింగ్ అని అంత ప్రతి వచ్చిన వాడందరికీ అదే ఏమి హరీషు చెప్పచ్చుగా. అందరికీ ఆ పూర్వత నాలో హాఫ్ భాగం మా ఆవిడ, నాలో నేను ఇంకో హాఫ్, తను ఇద్దరితో ఆడుతున్నారు మీరు అని ఫస్ట్ చెప్పాడు. అదే అందరికీ సోది చెప్తున్నట్టున్నారు ఆయన. అందరికీ అంత చెప్పాల్సిన అవసరం లేదు అంటే, నేను చాలా తోపు అని అనుకుంటా. భరణి గారు వచ్చారు, ఏవి చూపించారు, ఫస్ట్ కోపం, తర్వాత తనకి స్వతహా చిన్నప్పటి నుంచే కోపం ఎక్కువ, దాని మీద విలన్స్ రోల్స్ వచ్చినాయి, విలన్స్ రోల్లో బాగా ఆడినాయి. ఆ తర్వాత 2020లో కోవిడ్ టైంలో లేదు, నేను కొంచెం చేంజ్ అవ్వాలి నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి ఒకరితో కలిసి బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు. ఆయనకి మోటివేషన్ ఒక విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మ ఒక వస్తువు, అదేంటంటే పెండెంట్. నేను ఫస్ట్ వచ్చాక అప్పుడు ఏవి చూపించేసాక వచ్చారు బర్నీ గారు. వచ్చాక ఏంటి ఆ బాక్స్, నేను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పాడు. లేదు నాగార్జున అన్న అట్లా తీసుకెళ్ళడానికి లేదు, బిగ్ బాస్ ఒప్పుకోడు. లేదు నేను తీసుకెళ్తాను, ఇది లేకపోతే కష్టం నాకు. ఎందుకు ఇంత యాక్టింగ్, తొందరగా ముగించేచ్చుగా. తర్వాత బయటికి వెళ్ళిపోయారు. అయితే మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అన్నారు, ఇంకో ఆవిడని పిలిచారు. ఆ ఇంకో ఆవిడ ఎవరో చూద్దాం. తర్వాత ఇంకో ఆవిడని పిలిచి ఆవిడని హౌస్లోకి పంపించి మళ్ళీ భరణి గారిని పంపించి చూపించు అని చెప్తే చూపించేశాడు. లేదు సార్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా అన్నారు. మరి అక్కడే ఫ్లిప్పింగ్. బిగ్ బాస్ ఫ్లిప్ అయ్యమన్నాడో లేదంటే ఈయన ఫ్లిప్ అయ్యమన్నాడో తెలియదు, మొత్తం ఫ్లిప్ అయ్యాడు ఎవడో. ఈయన భరణి గారి చేత అయింది ఫ్లిప్పింగ్. ఉన్న మాటని నిలబెట్టుకోవాలి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుస్తా, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా అని చెప్పాడు. అట్లాంటి ఏం లేదు. సో మొత్తానికి భరణి గారిని తర్వాత పంపించారు. ఆ తర్వాత పంపించినప్పుడు ఇమాన్యువల్ని కలిసి, అబ్బా చాలా రోజులైంది నా ఇమాన్యువల్ బాగున్నావా అని చెప్పి, తర్వాత ఇమాన్యువల్ అన్నాడు మీరు నీళ్ళు తాగుతారా అంటే, ఆ తాగుతాను నీకు ఇస్తానని చెప్పి గ్లాస్లో పట్టుకుని ఇచ్చాను. అక్కడ హరీష్ ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు. ఏమన్నానంటే, మంచి సంప్రదాయమే చెప్పి చీర్స్ అనుకున్నాడు. నీళ్ళు తన్ని ఆఫర్ చేశాడు బర్నీ ఇమాన్యువల్కి. థ్యాంక్ యూ అన్న ఇమాన్యువల్, అది మంచి గుణం, అట్ట వేరే వాళ్ళు కూడా ఇవ్వడం. సో అక్కడ పాయింట్ కొట్టేశాడు బర్నీ. వీళ్ళని మాత్రమే కాదు, ఇట్లాంటివి కూడా మంచి ఇవి ఉన్నాయి అనేటువంటిది చూపించాడు. తర్వాత మంచి సంస్కారమే అని చెప్పి హరీష్ నవ్వాడు. కామెడీ యాంగిల్ ఉంది హరీష్ గారిలో అని తెలుస్తుంది, కానీ అది అతి కాకుండా చూసుకోవాలి, కొంచెం అతి అయ్యే పరిస్థితి అయితే ఉంది. సో బర్నీ గారిని ఫస్ట్ వెళ్ళిపోయాడని చెప్పాడు కదా, ఆ తర్వాత అదే మధ్యలో లేదు నేను వెళ్ళిపోతానని చెప్పి అట్లాంటి ఆ టైంలో రీతు చౌదరిని పిలిచారు. రీతు చౌదరిని పిలిచేసరికి తను ఒక పాట డ్యాన్స్ చేసింది.
తన మ్, డాడీ లేడు చిన్నప్పటి నుంచి. తర్వాత నోటి దూలు ఎక్కువ, ఆ నోటి దూలని తగ్గించుకోవాలి, ఎట్లా వాడాలో అట్టా వాడాలి. దీని ఒక్కటే తర్వాత ఒకళ్ళని ఎంపిక చేసుకోండి కామర్స్ అంటే నాగా మోస్ట్లీ బాగా ఆడారు ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చెప్పారు. సో వచ్చిందాన్ని హౌస్లకి అని నవ్వారు ఇమాన్యువల్ చూస్తే. అది బాండింగ్ వల్ల లేదంటే ఊరికి నేను అందరితోనూ అట్టగా నవ్వారు. ఆవిడ కొంచెం బాగా నచ్చదు అట ఆ నవ్వు ఎవరికి. ఆవిడ రాక్షసి అంటారేమో జనం పాపం. అలా నవ్వు మరి అంత నవ్వకూడదేమో అనిపించింది నాకు. సరే నెక్స్ట్ అది ఆవిడకి మైనస్ అవుతుందేమో అని అంతే. నెక్స్ట్ నాగ్ గారు ఓటర్ సెలెక్షన్ ఒకరిని చేస్తాను అని చెప్పారు. ఇక్కడ తప్పింది ఏంటి? డీమన్ పవన్ ఓటర్ సెలెక్ట్ చేశారా? ఏం చేశాడని ఏం పుట్టాడని డీమన్ పవన్ అది తెలియదు మరి నాకు. సో వీక్గానే ఉన్నారు ఎక్కడి నుంచి చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కన్ఫ్యూజన్ ఎక్కడ అంత పెద్ద కనిపించలేదు. నాగాకి ఇచ్చి ఉండాల్సింది, నాగా గారికి అన్యాయం జరిగింది. సో పైగా నీ స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఫిట్నెస్ అంట, ఆలోచించడం అంట. మోస్ట్లీ నేనేమనుకుంటారు తెలుసా, ఓటర్లు చేసుంటారు వీళ్ళే ఏదో దిబిటి చేస్తుంటారు. ఏమిటి కొంచెం యంగ్గా ఉన్నాడు, ఇప్పుడు ఉన్న వాళ్ళలో కొంచెం బాగున్నది అబ్బాయి, కొంచెం ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసే అబ్బాయి వీడు. మిగతా వాళ్ళు అంత పెద్ద అట్రాక్టివ్గా ఏమి లేరు ఆడవాళ్ళు చూసే అంతగా. కొంచెం యంగ్ కుర్రోడు ఉంటే చూస్తారు అమ్మాయిలు, ప్లస్ మన పిల్లాడు అని కూడా అమ్మలు చూస్తారు అనే దాంట్లో యూత్ని అట్రాక్ట్ చేయడానికి మన ఏజ్ వాడు ఉన్నాడు అని అబ్బాయిలు అనుకుంటారు కదా. యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఆ అబ్బాయిని పెట్టారు. అది బేసిక్లీ వీళ్ళు తప్పు. ఆడియన్స్ పేరు చెప్పద్దే, ఆడియన్స్ ఏం చేయలేరు, అతను ఓట్ చేయరు. డీమన్ పవన్కి ఏమో ఇద్దరిలో యూటెన్సిల్స్ క్లీన్ చేయాలి, పాత్రలు అంటే వెంటనే రీతు చౌదరి గారికి ఇచ్చిస్తారు. అబ్బే అంది కానీ పర్వాలేదు, వారంతా కడవాలి. పైగా బాత్రూమ్ కడగటాలు కానీ, ఇల్లు తుడవటం ఊడవటాలు కానీ, ఇల్లు క్లీనింగ్ కానీ, ఇది కానీ ఏ టాస్క్ అయినా కానీ వారం పాటు. సో అది తర్వాత బుజ్జిగాడి సెన్స్న ఆవిడికి చాలా మళ్ళీ ఆ సెవెంత్ స్టాండర్డ్లో మోడల్ స్టార్ట్ చేసింది. ఆవిడ ఒక విషయంలో అరెస్ట్ అయ్యారంట, ఒక ప్రాబ్లంలో, ఫేక్ ఎలిగేషన్ వల్ల. ఆ తర్వాత కొన్ని నెలల్లో కొంచెం టైంలో ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మీడియా మాట్లాడిందంట. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి తర్వాత కోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసిన ఆ ఇంప్రెషన్ మాత్రం పోలే. ఆ ఇంప్రెషన్ని మళ్ళీ రీటైన్ చేసుకోవడానికి నేను వచ్చాను అని చెప్పి నాకు పిల్లాడు ఉన్నాడు, వాడిని ఇంట్లో వదిలేసి వచ్చాను, మా ఆయన డాక్టరు అవన్నీ చెప్పుకుంది, ఇంట్లో వదిలేసి వచ్చాను. ఇంతవరకు 10 మంది కంటెస్టెంట్స్ అయ్యారు. 11వది రాము రాథోడ్ అంట, సోషల్ మీడియా సెన్సేషను. నాకార్ కోసం ఒక పాట, కొన్ని పాటలు 516 మిలియన్ మెంబర్, అంతమంది కోట్ల మందే చూడటమా. ఆ తర్వాత ఆయనకి హిట్ అయింది రాను ముంబైకి రాను, అదేదో ఆ పాట. దానికి ఇంటికి వచ్చాక మళ్ళీ దానికి డ్యాన్స్ చేశారు. అంత పెద్ద బిగ్ బాస్ హౌస్కి ఫిట్ అయ్యే పర్సన్ కాదేమో అని అనిపించింది నాకు. చూద్దాం. తర్వాత నవదీప్ వచ్చారు, శ్రీజాని సెలెక్ట్ చేశారు. శ్రీజాని ఒప్పుకుంది అంటే కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అగ్ని పరీక్షలో. ఈయనొక్కడే. ఎందుకు సెలెక్ట్ చేస్తావు నవదీప్ అంటే, దీనికి కాన్ఫిడెన్స్ ఉంది సార్, మమ్మల్ని జడ్జెస్నే ఆటాడిచ్చేసింది, ఆ వాయిస్ బాగాలేదు నీది అంటే, వాయిస్ చూసి జడ్జ్ చేస్తున్నారు మీరు, నా ప్రశ్నలు ఏం వేయకుండా నా వాయిస్ చూసి జడ్జ్ చేస్తున్నారు, అది తప్పు. సరే పర్వాలేదు అని చెప్తే శ్రీముఖి అంది టీవీలు కట్టేస్తారేమో అని చెప్పింది. అయినా కూడా తనంది అయితే ఎప్పుడో కట్టేయాల్సింది నీ మాటలు విని అని చెప్పి ఫుల్ ధైర్యంగా మాట్లాడి, నా ధైర్యం నచ్చింది, నాకు ఛాన్స్ ఇవ్వాలనిపించింది. అంటే చూస్తే మళ్ళీ నవదీప్ నుంచే తనకి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు తనే తీసుకెళ్ళినట్టయింది. తను మాట్లాడింది, స్టార్ట్ చేసింది, ఓట్ అపీల్ చేసేసుకుంది. కామనర్లు ఓట్ అపీల్ లాగానే చేసుకున్నారు చివరికి. ప్రియా కూడా ఓట్ అపీల్ చేసుకుంది చివరిలో, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. స్క్రిప్ట్, ఓట్ అపీల్ స్క్రిప్ట్ ఆల్రెడీ అక్కడ 2-3 సార్లు చేసుకున్నారు కదా అనుకుని. సో తను వెళ్ళిపోయింది. తర్వాత టాటూ చూశారు, సూపర్ అన్నారు. అది కూడా కాన్ఫిడెన్స్ సార్ చాలా, నేను కాన్ఫిడెంటే ఉన్నాను అని చెప్పింది శ్రీజ. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకుండా ఉంటే చాలు. సో తర్వాత 1 వీక్ రాము రాథోడ్కి బట్టలు ఉతికే టాస్క్, అందరి ఒకళ్ళు కాదు అందరి. తర్వాత లాస్ట్ సెలబ్రిటీ సునీల్ శెట్టి ఏవి చూపించారు. జై ఫస్ట్ మూవీ అయింది.
తర్వాత అన్ని లాంగ్వేజ్ ఇప్పుడు కనిపించట్లేదు అనుకుంటున్నాం కానీ నేనైతే అనుకున్నా కనిపించట్లేదు ఏంటి అని అనుకుని ఇస్తున్నా. లేదు, అన్ని లాంగ్వేజెస్లో భోజ్పురి అంట, తమిళ్ అంట, మలయాళం అంట, కన్నడ అంట, అన్నిట్లోనూ ఇప్పుడు యాక్ట్ చేస్తున్నా అంట. మళ్ళీ జనంతో కనెక్ట్ అవ్వాలి అని వచ్చారు. ఒకటి రెండు డైలాగ్స్ చెప్పారు స్టేజ్ మీద నాగ్ గారి ముందు. తర్వాత లోపలికి వెళ్ళారు. శ్రీజ గారు వచ్చేసి ఆ కాలనీ మూవీలో దుప్పటి వేసుకునేసి నాకు అదే సీన్ ఇష్టం సార్ అని చెప్పి ఆయన ఇదేంటి వచ్చి రాగానే నన్ను తగులుకుంది ఈవిడ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టారు. తర్వాత భరణి కూడా లాంగ్ టైం చాలా రోజులైంది అని చెప్పి హగ్ చేసుకున్నాడు. ఎమాన్యువల్ని కూడా హగ్ చేసుకున్నాడు అతను. రా హగ్ చేయి ఒకసారి, హగ్ ఇవ్వు నాకు ఒకటి అని చెప్పాడు భరణి. అది బాగా అనిపించింది భరణి గారిలో. కలుపుకునే తనం ఉన్నాయి భరణి గారిలో. సో లాస్ట్ కామనర్ అని చెప్పి నాకు ప్రియా గారికి ఓటింగ్ ఇచ్చి రమ్మన్నారు. ఆ తర్వాత ప్రియా గారు కూడా ఓటింగ్ అప్పీల్ ఇచ్చుకుంది. ఫస్ట్ మా పేరెంట్స్, నేను మీ బిగ్ బాస్ని స్టార్టింగ్ సీజన్లో నుంచి చూస్తూ ఉన్నాం. ఇలా నువ్వు ఉండుంటే బిగ్ బాస్ హౌస్లో ఇట్లా చేసేదాన్ని అని చెప్పుకునేవాళ్ళు అనుకుని ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి వచ్చేసాను అని చెప్పి ప్రియాని పంపించేస్తే లాస్ట్ కామనర్ అయిపోయింది. తాళం వేసేయాలి పదండి అన్నప్పుడు పరిగెత్తుకుంటూ మన శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి వచ్చి ఇంకొకళ్ళని పిలవాలనుకుంటున్నాను, లోపలికి తీసుకెళ్ళాలనుకున్నాను అంటే మనీష్ అని చెప్పింది. అక్కడైనా పాపం నాకి ఇచ్చుండాల్సిన ఛాన్స్. నాకు తెలిసి ఒకళ్ళని తీసేసి ఒకరిని పెట్టమంటే నేను డీమన్ పవన్ని తీసేసి ఇతను పెడతా. ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. యంగ్ కుర్రాళ్ళని పెట్టుకోవాలి అనేది ఉంటే శ్రేయాన్ని పెట్టుకోవచ్చు. 19 ఏళ్ళు దానికి తను పెట్టుకున్నచ్చు, కానీ ఇచ్చేయలేదు. ఇంకోటి డీమన్ పవన్కి భరణి గారికి ఇంకో ఒక టాస్క్ అయింది. ఏంటంటే పుషప్స్ చేయడం. అదైంది మధ్యలోనే. భరణి గారు వచ్చిన తర్వాత ఇంకేం లోపలికి వెళ్తాం అనే టైంలో ఎవరు ఫిట్నెస్ స్ట్రాంగ్ అంటే నాకు తెలిసి అతను డీమన్ పవన్ అనుకుంటా వచ్చాడు. పుషప్స్ చేశారు. ఇద్దరు కలిసి 60 చేశారు. మనవాడు యంగ్ వాడు చేస్తే ఓకే, భరణి గారు చూడండి ఫిట్నెస్ అయింది ఎట్లా ఉందో. సో ఇది తర్వాత అందరూ వెళ్ళిపోయారు కదా. 14 మంది కంటెస్టెంట్స్. సో వీళ్ళందరూ వెళ్ళిపోయేసరికి 15 మంది కంటెస్టెంట్స్. వీళ్ళు వెళ్ళేసరికి 14 మంది అన్నారు. ఫస్ట్ 5 అన్నారు కామనర్స్. 6 అయ్యారు కాబట్టి కామనర్స్ వాళ్ళకి ఇప్పుడు 15 మంది అయ్యారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడో ఇంకో 5 వస్తారనుకుంటా. కష్టమే. సో ఇది అయింది. తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఆయన కామనర్స్ కష్టపడ్డారు కాబట్టి అగ్ని పరీక్షలో వాళ్ళకి మెయిన్ హౌస్, మీరందరూ సెలబ్రిటీలు అందరూ అవుట్ హౌస్లో ఉండండి ఒక వారం వరకు లేదా నెక్స్ట్ ఇది వచ్చేంత వరకు అని చెప్పి ఇచ్చారు. ఇది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొంచెం ల్యాగ్ అయినట్టుంది. సారీ, నెక్స్ట్ టైం నుంచి ల్యాగ్ అవ్వకుండా చూసుకుందాం. కరెక్ట్ పాయింట్స్ మాత్రం చెప్పుకుందాం.